ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అని పౌలు చెబుతుంటే, సువార్త ప్రకటిస్తున్న ఈ రోజుల్లో సువార్త ప్రకటిస్తున్న వారికే శ్రమ అన్నట్లుగా మనకు కనపడుతూ ఉంది. ఎక్కడ చూసినా వీధులలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మనల్ని తిడతా ఉన్నారు, కొంతమంది కొడతా ఉన్నారు, దూషిస్తూ ఉన్నారు, అనేక విధాలుగా సువార్తను అడ్డుకుంటూ ఉన్నారు. అయితే ఇక్కడ పౌలు చెప్తున్నాడు, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. ఈ రోజుల్లో మనం చూస్తే సువార్త ప్రకటిస్తుంటే మనకు శ్రమ. అట్లేంటి సమస్య? పౌలు చెబుతున్నటువంటి మాట, సువార్త ప్రకటించని ఎడల నాకు శ్రమ అనే దానికి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే, సువార్త ప్రకటించకుండా పౌలు ఏదైనా తన పనిలో తాను మునిగిపోవడం అంటాం కదా, మునిగిపోతే లోపల ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు గారు, నువ్వు సువార్త ప్రకటించాలా, నువ్వు ఆత్మలు రక్షించాలా, అయ్యో వాళ్ళందరూ చూడు, నువ్వు సువార్త ప్రకటించకపోతే, యేసుక్రీస్తు వారిని గురించి నువ్వు చెప్పకపోతే వాళ్ళందరూ నరకానికి పోతారు కదా, నువ్వు మాట్లాడాలి కదా, నువ్వు మాట్లాడినప్పుడు నేను వారి యొక్క మనోనేత్రములు తెరుస్తాను కదా, వాళ్ళ యొక్క ఆత్మీయనేత్రములు తెరుస్తాను కదా, మనోనేత్రములు వెలిగిస్తాను కదా, వాళ్ళు రక్షించబడతారు కదా, వాళ్ళు రక్షించబడితే వాళ్ళు నరకానికి వెళ్ళరు కదా, వాళ్ళు రక్షించబడినప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క రాజ్యం కట్టబడుతుంది కదా, యేసుక్రీస్తు వారు చనిపోయింది వాళ్ళ కొరకే కదా అనేటువంటి ఆ యొక్క మాటలను, ఎంకరేజ్మెంట్ని, పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క ఎంకరేజ్మెంట్ని ఆ పౌలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఎప్పటికప్పుడు ఒకవేళ స్వార్థ, అయ్యో నేను అనవసరంగా సమయం వృధా చేస్తే, సమయాన్ని స్వధీనం చేసుకోకపోతే ఎట్లా అనేటువంటి ఒక శ్రమని పౌలు గారు పడతా ఉండేవాడు. తన ఆత్మలో పరితాపం చెందుతూ ఉండేవాడు. దాని యొక్క భావము, సువార్త ప్రకటించకపోయిన నాకు శ్రమ అనేటువంటి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్ ఇది. అయితే ఈరోజు మనం సువార్త ప్రకటిస్తున్నాం, కానీ శ్రమ పొందుతూ ఉన్నారు చాలా చోట్ల. అంటే సువార్త ప్రకటించినప్పుడు శ్రమ రాదు అని నేను చెప్పట్లేదు. సువార్త ప్రకటిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, సేవ చేస్తున్నప్పుడు కొన్ని శ్రమలు వస్తాయి. కానీ అన్నిసార్లు శ్రమలు రావు, అన్నిసార్లు సక్సెస్ అవ్వకుండా ఉండం, అన్నిసార్లు ప్రజలు రక్షించబడకుండా ఉండరు, అన్నిసార్లు ప్రజలు కఠినం అవ్వరు. కానీ మనం చూస్తుంటే చాలాసార్లు మ్యాక్సిమం చాలాసార్లు సక్సెస్ రేట్ రావట్లేదు. ఇది నిజము. ఎందుకు రావట్లేదు అని అంటే, ఎట్లా ఉన్నాయంటే, సువార్త ప్రకటించే కొంతమంది గురించి చెప్తాను నేను. కొంతమంది గురించి ఏం చెప్తున్నానంటే, చూడండి, నాకు తెలిసినటువంటి వ్యక్తి, మేము ఈరోజు దండోరాగా సువార్త ప్రకటించడానికి వెళ్తున్నాం. వెళ్ళి ఆ వీధంతా చెప్పుకుంటా పోతాం. ఆ వీధంతా బయట నుంచి మైకుల్లో చెప్పుకుంటా వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి వచ్చేస్తాం. వింటే వింటారు, లేకపోతే లేదు. మా కాళ్ళ దుమ్ము అయితే మేము దుమ్ములుపుకోవాలి కదా. దేవుడు అన్నాడు కదా, మీరు వెళ్ళండి, చెప్పండి, ఒకవేళ వాళ్ళు వినకపోతే మీ పాద ధూళిని అక్కడ దులిపేస్తారండి అని అన్నాడు కదా. కాబట్టి మేము వెళ్తాం, ఆ వీధుల్లో చెప్పుకుంటా పోతాం, వాళ్ళు కాళ్ళ ధూళిని అక్కడ దులిపి వచ్చేస్తాం. దుమ్ము దులుపుకోవడానికి కొంతమంది సువార్తను ప్రకటిస్తున్నారు, ఇది నిజం. భారాన్ని దించేసుకోవడానికి కొంతమంది సువార్త ప్రకటిస్తున్నారు, ఇది మరింత నిజం. కానీ దుమ్ము దులుపుకోవడానికి, భారాన్ని దింపేసుకోవడానికి సువార్త ఏ విధంగానూ దయచేసి ప్రకటించొద్దు. నా సలహా, ఒకవేళ మీరు పరిశుద్ధాత్ముడు లేకుండా, పరిశుద్ధాత్మతో కాకుండా గనక, దేవుని చిత్త ప్రకారం కాకుండా, ప్రేమ లేకుండా మీరు సువార్తను ప్రకటించారంటే ఖచ్చితంగా శ్రమలలో మీరు చిక్కుకుంటారు. ఇది నిజం. సరే, మనం చూద్దాం. అయితే సువార్త మరి ఎట్లా ప్రకటించాలా, ఏ విధంగా ప్రకటించాలా? అసలు పౌలు ఎలా సక్సెస్ అయ్యాడు, పేతురు ఎట్లా సక్సెస్ అయ్యారు అంటే, సక్సెస్ అనే మాటని ఎందుకు ఇక్కడ వాడుతున్నానంటే, దేవుని కార్యం ఆయన చిత్త ప్రకారం చేసినప్పుడే అది సక్సెస్ అవుతుంది, అది నెరవేరుతుంది. ప్రజలు రక్షించబడతారు, ప్రజలు వింటారు, ఆత్మలు రక్షించబడతాయి. ఆయన చిత్తం కాకుండా మన సొంత తెలివితేటలు ఉపయోగించి చేసామనుకోండి, లేకపోతే ఈ లోక జ్ఞానాన్ని ఉపయోగించి చేసామనుకోండి, అది సక్సెస్ అవ్వదు. సరే, ఇప్పుడు చూద్దాం ఎట్లా ప్రకటించాలా. ఎట్లా అంటే, కొన్ని విషయాలు మనం ఇక్కడ చర్చిద్దాం. చెబుతూ ఉన్నాడు, యేసుక్రీస్తు వారు ఆరోహణమయ్యే ముందు, మీరు అపోస్తలులు, మీరు నా ఎంచుకున్నవారు అయితే, నేను ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నాను కదా,
ఇక మీ జీవితంలో మీరు సువార్త ప్రకటించడానికే ఎంచుకున్నటువంటి వాళ్ళు. కానీ అప్పుడే కంగారు పడకండి. పరిశుద్ధాత్ముడు మీపైకి వచ్చే వరకు, అనగా తండ్రి నా వలన మీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని ఆయన నెరవేర్చే వరకు, పరిశుద్ధాత్ముడు మీపైకి వచ్చే వరకు, పరిశుద్ధాత్మ శక్తిని, పైనుంచి శక్తిని మీరు పొందుకునే వరకు యెరూషలేము వదిలి వెళ్ళవద్దు. ఎందుకు వెళ్ళవద్దు? పరిశుద్ధాత్ముడు మీపైకి దిగి వస్తే ఆయనతో కలిసి పరిచర్య చేయండి. ఆయన మీకు సహాయం చేస్తారు, ఆయన మీకు బోధిస్తాడు. ఆయనకి అధికారం ఇచ్చి ఆయనకు లోబడి పరిశుద్ధాత్మ దేవుడు గారు చెప్పినటువంటి విధంగా మీరు నడుచుకుంటే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. పరిశుద్ధాత్ముడు ఆయన శక్తి ద్వారా మీ సువార్తని మీ సువార్తని బలపరుస్తాడు. ఆయన సాక్ష్యం ఇస్తూ ఉంటాడు. చూడండి, పౌలు ఏమంటున్నాడంటే, యేసుక్రీస్తు వారు తనతో 3 సంవత్సరాలు తిరిగినటువంటి వ్యక్తులు, లాజరును చనిపోయినప్పుడు లేపినప్పుడు పక్కనే ఉన్నటువంటి వ్యక్తులని ఆయన మీరు అపాయింట్ అయ్యారని చెప్తూ ఉన్నాడు. మీరు పేతురుతో అన్నాడు, నువ్వు మనుషులు పట్టిన జాలడిగా చేస్తానని అన్నాడు. అయితే కానీ నువ్వు అప్పుడే వెళ్ళొద్దు, నేను చనిపోయాను, తిరిగి లేచాను, నేను చేయాల్సిందంతా చేశాను, అయితే మీరు ఆగాల. ఎందుకు ఆగాలి? అదేంటి ప్రభావ, మేము వెళ్ళి సువార్త ప్రకటించేస్తాం కదా? కాదు, మీకు సువార్త ప్రకటించడానికి ఒక భాగస్వామి ఉన్నారు. ఆయన పరిశుద్ధాత్మ దేవుడు గారు, ఆదరణకర్త. ఆయన మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా మనం శక్తి పొందాల. సువార్త ప్రకటించడానికి మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే, మనం అందరితో పాటు ఏదో వాళ్ళు వెళ్తున్నారు కదా, వాళ్ళతో పాటు ఈరోజు ఖాళీగా ఉంది కదా అని మనం వెళ్ళడం కాదు. అది మాత్రమే కాదు, మనము మొదటిగా మనం సువార్త చేసినా, వాక్యం చెప్పినా, పాట పాడినా, ఏం చేసినా, మనం ఏమి చెయ్యకపోయినా, బయట దేవుని నిమిత్తం ఏ కార్యం చేయకపోయినా కానీ పరిశుద్ధాత్మతో మొదటిగా మనల్ని మనము బలపరుచుకోవాలి, మనము ప్రిపరేషన్ చేసుకోవాలా. పరిశుద్ధాత్మ దేవుడి దగ్గర నుంచి ఆయన ద్వారా మనం శక్తిని పొందాలి. ఆయన శక్తిని మనం పొందాలి. ఎప్పుడైతే ఆయన నుంచి వింటామో, ఎప్పుడైతే ఆయన నుంచి మనం చూస్తామో, ఎప్పుడైతే ఆయన నుంచి మనం నేర్చుకుంటామో, ఆ మాటలను ఎప్పుడైతే మనం బయట ఉపయోగిస్తామో అప్పుడు ఆ పరిచర్య బలవంతంగా ఉంటుంది. పౌలు అంటున్నాడు, ఆత్మ నేర్పుచున్న మాటలను మీ దగ్గర, ఆత్మ నేర్పుచున్న మాటలతోనే మీతో నేను మాట్లాడాను. ఈ లోక జ్ఞానం బట్టి మాట్లాడలేదు, జ్ఞానమైన తీయనైన మాటలు మాట్లాడలేదు, లేకపోతే నేను మీకు నవ్వు రప్పించే మాటలు మాట్లాడలేదు, నా సొంత మాటలేమీ మాట్లాడలేదు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు గారు ఏ మాటలను అయితే నేర్పించాడో అవి మాత్రమే నేను మాట్లాడాను. కాబట్టి ఆయన పరిచర్య, పౌలు గారి యొక్క పరిచర్య సక్సెస్ అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనంటే, పరిశుద్ధాత్మ దేవుడు గారు ఏం చెప్పాడో, ఎలా చెప్పాడో దానిని ఫాలో అవ్వడమే. అది మాత్రమే చేశాడు, అది మాత్రమే. అయితే ఇక్కడ మనం చూస్తే వాళ్ళకి చెప్పాడు, మీరు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మాత్రమే వెళ్ళి స్వార్థ ప్రకటించాలనేసి. ఎందుకు మనం పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా స్వార్థ ప్రకటించకూడదు? మనం పోరాడుతున్నది మనుషులతో కాదు, రక్తమాంసములతో కాదు, మనం పోరాడుతున్నది దురాత్మల సమూహంతో, సాతాను శక్తి. కాబట్టి మనం సువార్త ప్రకటించడం మాత్రమే కాదు, పోరాటం కూడా చేస్తూ ఉన్నాం దురాత్మల సమూహంతో, సాతాను శక్తులతోటి. ఇటువంటిప్పుడు మనకు సహాయం కావాలి. అది పరిశుద్ధాత్మ దేవుడు గారి ద్వారా. అవును, యేసుక్రీస్తు వారు మనలో జీవిస్తున్నాడు, తండ్రి అని యెహోవా దేవుడు మనలో జీవిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు గారి యొక్క పని ఏంటనంటే, యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించడం, మనల్ని బలపరచడం, సంఘాన్ని కట్టడం. పరిశుద్ధాత్మ దేవుడి గారిని పక్కన పెట్టేసి సువార్త ప్రకటిస్తానంటే అది కష్టం. పౌలు గారి యొక్క ఆయన యొక్క పరిచర్య చరిత్ర అంతా కూడా చూస్తే, ఆయన యొక్క పుస్తకాలన్నీ కూడా చూస్తే మనకేమర్థమవుతుంది అంటే, పరిశుద్ధాత్మ దేవుడి గారి పైన పూర్తిగా ఆయన ఆధారపడ్డాడు. ఒక విషయం చెప్పిన పౌలు గారి గురించి మీకు, సౌలు అనబడే పౌలు, ఆయన ధర్మశాస్త్రం అంతటి యందు లేఖనాల్లోనూ ప్రవీణుడు, గ్రేట్ స్టూడెంట్. మీకు అందరికీ తెలిసే విషయం, ఎంతో గ్రేట్ స్టూడెంట్. అయితే బైబిల్ని ఎంతగానో
చదివినటువంటి కంఠస్థపడినటువంటి వ్యక్తి. కానీ ఆ వ్యక్తి అంత బైబిల్ చదివినా, అన్ని లేఖనాలు చదివినా యేసుక్రీస్తు వారి యొక్క సంఘాన్ని హింసించడానికి, చంపడానికి వెనకాడలేదు. ఆయన మనోనేత్రములను వెలిగించబడలేదు, ఆత్మీయ నేత్రాలు తెరవబడలే. బైబిల్ చదువుతున్నప్పటికీ, వాక్యం చదువుతున్నప్పటికీ ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడలే. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు దర్శించాడో, పరిశుద్ధాత్మతో అననీయ అతన్ని అభిషేకించాడో, అనగా పరిశుద్ధాత్మ దేవుడు గారు తన జీవితంలోనికి వచ్చాడో, పౌలు యొక్క జీవితంలోనికి వచ్చాడో, పౌలు గారు పరిశుద్ధాత్మతో నడవడం ఎప్పుడైతే మొదలుపెట్టాడో, పరిశుద్ధాత్మ దేవుడు గారు పౌలు యొక్క జీవితంలో పనిచేయడం ఎప్పుడైతే మొదలుపెట్టినాడో, ఆయన ఆత్మీయ నేత్రాలు తెరవబడ్డాయి, ఆయన మనోనేత్రములు వెలిగించబడ్డాయి. అప్పుడు ఇదే పౌలు ఎప్పుడైతే ఆ లేఖనాల ద్వారా, ఆ లేఖనాల పైన బైబిల్ని చదివి, పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివి లేఖనాలు చదివినటువంటి ఈ వ్యక్తి, సంఘాన్ని హింసించడానికి వెనకాడినటువంటి ఈ వ్యక్తి పరిశుద్ధాత్మ ద్వారా ఆ వాక్యాన్ని చదివినప్పుడు, పరిశుద్ధాత్మ ద్వారా ఆ బైబిల్ని చదివినప్పుడు, ఆయన మనోనేత్రాలు వెలిగించినప్పుడు, ఆ వాక్యాన్ని, ఆ ప్రత్యక్షతని అర్థం చేసుకున్నప్పుడు, దేవుని యొక్క మర్మాలు, రహస్యాలు పరిశుద్ధాత్ముడు అతనికి బోధించినప్పుడు, ఇప్పుడు అంటున్నాడు, నేను క్రీస్తు కొరకు చనిపోవుటకైనా సిద్ధము అనడం మాత్రమే కాదు, క్రీస్తు కొరకు చనిపోయాడు. క్రీస్తు కొరకు చనిపోయినటువంటి పరిస్థితిలో కూడా అనేక చోట్ల పరిచర్యను జరిగించాడు. చూడండి, పరిశుద్ధాత్మ రాకమునుపు పౌల్ని, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత పౌల్ని, పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత బైబిల్ చదవడం వేరు, పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదవడం వేరు. పరిశుద్ధాత్ముడు ఉన్నప్పుడు సువార్త ప్రకటించడం వేరు, పరిశుద్ధాత్మ లేకుండా సువార్త ప్రకటించడం వేరు. మనకి శ్రేష్టమైనటువంటి గొప్ప వరము, ఇంకా శక్తి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదం ఏంటంటే పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడం. పరిశుద్ధాత్మను మనకి ఇవ్వడం. ఈ పరిశుద్ధాత్మ దేవుడితో మనం పనిచేసినప్పుడు, కలిసి పనిచేసినప్పుడు మనం సువార్తలో సక్సెస్ అవుతాం. శ్రమలు రావని నేను అనట్లే, వ్యతిరేకతలు రావని నేను అనట్లే, కానీ అన్నిసార్లు రావు. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి యొక్క హృదయం కదిలించబడుతుంది, మనోనేత్రాలు తెరవబడతాయి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి అతను తాకుతుంది వాక్యంతో పాటు. సరే ఇంకొకటి, మరి పరిశుద్ధాత్మ దేవుడిగా పౌలు, పరిశుద్ధాత్మ దేవుడి గారు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. నువ్వు ఆసియాకి వెళ్ళంటే ఆసియాకి వెళ్ళాడు, నువ్వు మాసిదోనియాకి వెళ్ళొద్దంటే మాసిదోనియాకి వెళ్ళలేదు, లేకపోతే నువ్వు పిలుపుకి వెళ్ళు అంటే పిలుపుకి వెళ్ళాడు, లేకపోతే నువ్వు యెరూషలేముకి వెళ్ళంటే యెరూషలేముకి వెళ్ళాడు, వెళ్ళొద్దంటే వెళ్ళలేదు. ఈ విధముగా ఈవెన్ యెరూషలేముకి వెళ్ళబోతున్నాడు ఈ వ్యక్తి, యెరూషలేములో ఇలా బంధించబోతున్నారు ఈ వ్యక్తిని అని పౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచనం కూడా పొందుకున్నాడు. దానినే అనుసరించి వెళ్ళాడు. వాళ్ళందరూ వెళ్ళొద్దంటున్నా సరే అతను వెళ్ళాడు. ఎందుకనక పరిశుద్ధాత్ముడు నాకు ప్రతి చోట సాక్ష్యం ఇస్తున్నాడు, నేను నా పరిచర్య ఇలా ఉండబోతుందని, నా జీవితం ఇట్లా కాబోతుందని, నన్ను ఇలా బంధించబోతా ఉన్నారని పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. దాన్ని నేను ఫాలో అయిపోవాలా అని ఈ విధంగా చేశాడు. సరే, మనం ఇప్పుడు వరకు పౌలు గారి గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు పేతురు గారి గురించి కూడా చూద్దాం. మీ అందరికీ తెలుసు, పేతురు గారు ముందు పరిచర్య చేసినప్పుడు వేరు, పరిశుద్ధాత్మ దేవుడు గారు వచ్చినప్పుడు పరిచర్య వేరు. పరిశుద్ధాత్మ దేవుడి గారు పెంతెకొస్తు దినాన ఆయన పైనకి దిగి వచ్చినప్పుడు, పేతురు లెగిసి మాట్లాడినప్పుడు 3000 మంది ఎట్లా మారారండి? ఆలోచించారా ఎప్పుడైనా? అంటే ఆ వాక్యం ఎప్పుడు వినలేదా? ఆ వాక్యాన్ని ఈ యూదులు కానీ ఇజ్రాయేలీలు కానీ ఎప్పుడు వినలేదా? పేతురు పరిశుద్ధాత్మతో ఆ వాక్యాన్ని వివరించినప్పుడు, ఆ ప్రత్యక్షతను వివరించినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు గారు వారి హృదయాలు తెరవడం ద్వారా ఆ ప్రదేశానంతటినీ కూడా తన ఆధీనంలోకి తీసుకోవడం ద్వారా ప్రజలు ఆ దురాత్మల నుంచి, ఆ యుగదేవత నుంచి విడిపించబడ్డారు. ఆ యుగదేవత నుంచి విడిపించబడి పరిశుద్ధాత్మ దేవుడి ద్వారా ఆ హృదయాలు కదిలించబడి మారు మనసు పొందారు, రక్షణ పొందారు 3000 మంది. అది మనకు బాగా తెలుసు. మరి ఈ వచ్చిన మనం ఎందుకు మర్చిపోతా ఉన్నాం? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా పరిచర్య చేయాలన్న విషయం మనం ఎందుకు మర్చిపోతా ఉన్నాం? ఈ విషయాల్లో ఇంకొకటి, పేతురు 1వ రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం దగ్గర ఏమంటా ఉన్నాడంటే, సరే మీకు చదివి వినిపిస్తాను ఏమంటున్నాడు. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకిప్పుడు తెలుపబడిన, మళ్ళీ చదువుతున్నాను,
పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు స్వార్థ ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలుపబడిన ఈ సంగతుల విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడిన దేవదూతలు ఈ కార్యములను తొంగి చూడ గోరుచున్నారు. ఇక్కడ పేతురు గారు చెప్పిన విషయం ఏంటంటే, అంటే ప్రవక్తలు ఈ సువార్త కొరకు, యేసుక్రీస్తు వారి కొరకు వాళ్ళ తమ జీవితంలో ఎంతో కాలం కనిపెట్టారు కాబట్టి వాళ్ళు ఎంతో ఆశపడ్డారు, ప్రవచించారు. ఈ విషయం చెప్పుకొస్తా అక్కడ ఏం చెప్తా ఉన్నాడంటే, మీకు ఈరోజు సువార్త ప్రకటిస్తున్న వారు పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ప్రకటించారు. పరలోకము నుండి పంపించబడిన పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మీరు సువార్త ప్రకటించారు అని క్లియర్ కట్గా ఇక్కడ పేతురు గారు చెప్తా ఉన్నాడు. అంటే దాని అర్థం వీళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడి సువార్తను ప్రకటించారు, పరిశుద్ధాత్మ దేవుని ద్వారా సువార్త ప్రకటించారు. వాళ్ళేదో ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకుని ప్రకటించలేదు, అందుకే వాళ్ళంత సక్సెస్ అయ్యారు. అందుకే వాళ్ళని అనేకమైన ఆత్మలను రక్షణలోకి నడిపించగలిగారు, సంఘాలను కట్టగలిగారు. ఎస్, దేవుని యొక్క చిత్తం మనం దేవుని పని చేయడం మాత్రమే కాదు, ఆయన చిత్తాన్ని ఎట్లా చేయాలి అని ఆయన యొక్క ప్రణాళికను అర్థం చేసుకుని ఆయన అధికారానికి లోబడి మనం వెళ్ళాలా. మనం విశ్వాసం ద్వారా వెళ్ళాలి కానీ ఈ లోక జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు, మనుషుల జ్ఞానాన్ని ఆధారం చేసుకోకూడదు. అయితే మీకు ఇప్పుడు నేను ఇంకా కొన్ని విషయాలు మాట్లాడతాను. ఏంటనంటే, పరిశుద్ధాత్ముడు మనం సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు నా యొక్క ఎక్స్పీరియన్స్లో చెప్తా ఉన్నాను. నేను హైదరాబాద్లో అనేక మందికి, చాలామందికి హైదరాబాద్లో ఇంకా చాలా చోట్ల నేను సువార్త ప్రకటిస్తున్నప్పుడు సింపుల్గా అంటే వ్యక్తిగతంగా ప్రకటిస్తూ ఉంటాం కదా, ఒక్కరితోటే మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడుతున్నప్పుడు ఎవరు మన రోడ్ల మీద ఉన్న వాళ్ళతో ఎక్కువ మనం సువార్త ప్రకటిస్తూ ఉంటాం, మంచిది. అయితే ఆ ప్రకటిస్తూ ఉన్నప్పుడు, మాట్లాడుతూ ఉన్నప్పుడు మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు లోపల నుంచి చెప్తూ ఉంటాడు, ఇతని పేరు శివ, ఇతని పేరు శివ, ఇతని పేరు శివ. ఎందుకంటే మొట్టమొదటిగా మనం వాళ్ళ పేరు కొన్నిసార్లు అడుగుతాం, కొన్నిసార్లు అడగం. బ్రదర్ ఎలా ఉన్నావు, ఏంటి బ్రదర్ నువ్వు ఇక్కడ ఎందుకు, ఏంటి ఇట్లా ఉన్నారు, ఏం చేస్తారు మీరు ఇక్కడ, ఏంటి మీరు వచ్చి ఇట్లా ఉన్నారు, ఏంటి మీకు ఎవరు లేరా, ఈ విషయాలు అడుగుతూ ఉండగానే పరిశుద్ధాత్ముడు లోపల నుంచి ఏం చెప్తాడంటే, ఇతని పేరు శివ, ఇతని పేరు శివ, లేదా ఇతని ఇంట్లో వాళ్ళ పేరు అది ఫలానా, లేదా ఇతని సమస్యతో బాధపడతా ఉన్నాడు, లేదా తినది ఫలానా ఊరు, లేదా సంథింగ్ ఇట్లా అతను కూర్చున్నటువంటి కొన్ని విషయాలను పరిశుద్ధాత్మ దేవుడు గారు చెప్తూ ఉంటాడు. స్పిరిట్ ఆఫ్ డిసర్న్మెంట్ అంటాం కదా, ఆత్మ వివేచన వరం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతూ ఉంటాడు, చెప్తూ ఉంటాడు అతని గురించి. మనం అతను మాట్లాడుతున్నాం, బ్రదర్ నీ పేరు శివ కదా అని అన్నప్పుడు అతను షాక్ అయిపోతాడు. నా పేరు నీకు తెలుసు అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. నాకు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నీకు యేసుక్రీస్తు గురించి ఇప్పటివరకు నేను చెప్పాను కదా, యేసుక్రీస్తు వారి యొక్క గురించి చెప్తా ఉన్నాను కదా, ఆయనే నీ పేరు చెప్తా ఉన్నాడు. చూసావా, శక్తివంతుడైన దేవుడు నీకు అర్థమైపోతుందా? ఎప్పుడు నేను చూడలేదు కదా, లేకపోతే మీ ఇంట్లో వాళ్ళని ఎప్పుడు చూడలేదు కదా, ఈ సమస్య మీ ఇంట్లో ఉన్నదని నాకు తెలియదు కదా, పరిచయం లేదు కదా మన ఇద్దరికి. కానీ దేవుడు చూడు, ఏ యేసుక్రీస్తు వారి గురించి అయితే నీకు ఇప్పుడు నేను చెబుతున్నాను, ఆ యేసుక్రీస్తు ప్రభుల వారిలో చెప్తున్నాడు బ్రదర్ అన్నప్పుడు వాళ్ళు వెంటనే నమ్మేస్తారని చెప్పట్లేదు, నమ్మరని చెప్పలేదు, కానీ వాళ్ళకు ఒక ఆలోచన మొదలవుతుంది, ఇదేంటి ఏదో సంథింగ్ ఏదో శక్తివంతంగానే ఉంది అని వాళ్ళు మరింత ఆసక్తితో స్వార్థం వింటారు. ఆ విధంగా వాళ్ళతో మాట్లాడి బ్రదర్ ఇది వేసి ఎలా చేస్తాడు, యేసుక్రీస్తు వారు మంచి దేవుడు, నీ యొక్క జీవితాన్ని మారుస్తాడు, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, ఇదిగో నీకు మంచి జీవితాన్ని ఆయన ఇస్తాడు, ఆయన మన కొరకు చెడిపోయి తిరిగి లేచాడు బ్రదర్, అంత ప్రేమగల దేవుడు అని ఇవన్నీ విషయాలు మెల్లగా దాన్ని ఏమంటాం, స్లోగా చక్కగా ఓపికతో వాళ్ళకి చెప్పాలా. పక్కన కూర్చోబెట్టుకుని లేకపోతే వాళ్ళతో మాట్లాడుతూ ఉండగాను వాళ్ళు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళతో పాటు వెళ్ళాలా, వెనకబడి కొన్నిసార్లు వాళ్ళతో ఓపికగా మాట్లాడి తర్వాత వాళ్ళకి ప్రార్థన చేసి రావాలి. అంతేగాని దాన్ని డప్పు కొట్టుకుంటా వీధుల్లో చెప్పుకుంటా వెళ్ళిపోయినంత మాత్రాన ఏదో జరుగుతుందని నేను అనట్లేదు. కొన్నిసార్లు 0.1% సక్సెస్ అక్కడ ఉంటుందేమో, కానీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా ప్రేమతో సువార్త ప్రకటిస్తే మనం 100% సక్సెస్ చూస్తాం. ప్రేమతోటి ప్రకటించాలి సువార్త, భారముతోటి కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దుమ్ము దులుపుకోవడానికి కాదు, ఓపికతో సువార్త ప్రకటించాలా.
ఓపికతోటి సువార్త ప్రకటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క వరాలను ఉపయోగించాలి. స్వస్థత వరం నువ్వు చేసి ప్రార్థన చేయి. ఎవరైనా కొన్నిసార్లు ఏం చేస్తామంటామంటే, నీకు కాలు నొప్పి అంటున్నావు కదా, నీకు ఎదంటున్నావు కదా, నీకు సమస్య ఉంది కదా, నువ్వు ఈ వ్యాధితో ఉన్నావు కదా, సరే మొట్టమొదటి వాళ్ళకి సువార్త చెప్పకుండా ఏం చేస్తామంటే, నువ్వు అనేక హాస్పిటల్కి చూపించుకున్నాను అంటున్నావు కదా, సరే మేము పని చేద్దాం, ఒకసారి ప్రార్థన చేద్దాం యేసుక్రీస్తు వారికి ప్రార్థన చేస్తే ఆయన నీకు రోగాలను తగ్గిస్తాడు కదా, ఇది డాక్టర్ల కంటే ఆపరేషన్ కంటే బెటరే కదా అని చెప్పినప్పుడు వాళ్ళు ఓకే అంటారు. చాలాసార్లు ఓకే అంటారు. ఓకే అన్నప్పుడు మనం చేసిన తర్వాత అట్లీస్ట్ 100% నొప్పి తగ్గకపోయినా చెప్తున్నాను, సగమన్నా తగ్గుతుంది. వాళ్ళకి అనిపిస్తుంది, అరే సగం లేదండి నిజమేనండి అంట. మళ్ళీ ప్రార్థన చేస్తాం, అవసరమైతే మళ్ళీ తగ్గుతుంది. సో లేకపోతే ఒక్కసారిగా తగ్గిపోవచ్చు. లేని ఏడలా దేవుడు ఒక్కొక్కవేళ వెంటనే తగ్గించకపోవచ్చు కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు గారు మనకి ఇచ్చినటువంటి స్వస్థత అనే వరము, ఆ శక్తి, యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని ఉపయోగించి మనం ఎప్పుడైతే వాళ్ళకున్న సమస్యను ఆధారం చేసుకుని వాళ్ళకి మనం సువార్త చెప్పిన తర్వాత ప్రార్థన చేస్తే దేవుడు కార్యాలు చేస్తూ ఉంటాడు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చినటువంటి వరాలను కూడా మనము సువార్తలో ఉపయోగించాలి. ఏదో వరాలని మనం టీవీలో వేసుకుని పెద్ద యూట్యూబ్లో వేసుకుని మనం ఏదో మన పేరు ఫలానా కిరణ్ గారు ప్రార్థన చేస్తే నాకు అలాగే అయిపోయింది ఇలాగైపోయింది అని చెప్పడానికి మాత్రం కాదండి. వరాలు సువార్తను ప్రకటించడానికి, యేసుక్రీస్తు వారి శక్తిని చూపించడానికి ప్రధానంగా మనకి ఇవ్వబడ్డాయి. మనల్ని మనం క్షేమాభివృద్ధి కలగజేసుకోవడానికి ఇవ్వబడ్డాయి, ఇతరులకు క్షేమాభివృద్ధిని కలగజేయడానికి ఇవ్వబడ్డాయి. గొప్పలు చెప్పుకోవడానికి ఇవ్వబడలేదు వరాలు మనకి, రైట్. తర్వాత వచ్చేస్తే చూడండి, పౌలు గారు సాక్ష్యం ఇస్తామన్నాడు. ఆయన పరిచర్య అంతా ముగిసినప్పుడు లాస్ట్లో అంటూ ఉంటాడు, అపోస్తలులకు నేను ఏమాత్రము తీసిపోలేదు, కానీ ఇల్లూరికం వరకు, యెరూషలేము మొదలుకొని ఇల్లూరికం వరకు కూడా పరిశుద్ధాత్ముడు నాకు తోడై ఉండి దాన్ని ఏమంటారు, ఆ స్వస్థతలతోనూ గుర్తుల బలముతోనూ పరిశుద్ధాత్ముడు నా ద్వారా పనిచేశాడు అని చెప్తాడు. పరిశుద్ధాత్ముడు నాకు సాక్ష్యం ఇచ్చాడు అని పౌలు గారి ఎంతో ధైర్యంగా తన సువార్తను గురించి చెప్తా ఉన్నాడు. నేనేమంటున్నానంటే, ఎవరిని నేను ఇక్కడ విమర్శించాలనో లేకపోతే ఎవరినో తప్పుపట్టాలనో ఇది నా ఉద్దేశం కాదు. పరిశుద్ధాత్మ దేవుడి గారు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రేరేపణ ద్వారా ఇట్లా నువ్వు చెప్పు, ఇది నువ్వు చెప్పాలి ఆ లోకానికి, నేను ఇట్లా చేస్తానని చెప్పు, చాలామందికి జ్ఞానం లేదు అని పరిశుద్ధాత్మ దేవుడి గారు ఆయన మరి బలవంతం చేశాడు కాబట్టి ఈరోజు నేను ఈ వీడియోని చేయడం జరిగింది. సువార్త ప్రకటించడం అంటే భారాన్ని దించుకోవడం కోసం ఇప్పుడు మీరు ప్రకటన చేయొద్దు. పరిశుద్ధాత్మతో మొదటగా వినండి, పరిశుద్ధాత్మతో నడవండి. మన జీవితాన్ని మనం కట్టుకుంటాం, ఇతరులకు కూడా మనం ప్రకటిస్తాం, ఇతరులను కూడా కడతాం, దేవుని రాజ్యాన్ని కడతాం. ఈ విధంగా మనం సువార్తను ప్రకటించాలి. అప్పుడు మనం ఇన్ని అవమానాలు పడం, ఇన్ని హింసలు పడం, ఇన్ని వేదనలు పడం. దేవునికి మహిమ. మీరు చేస్తూ ఉన్నారా, ప్లకార్డులు పట్టుకుని నిలబడుతూ ఉన్నారా, దేవునికి మహిమ. మిమ్మల్ని ప్లకార్డులు పట్టుకునే దేవుడు నిలబడమన్నాడా? నిలబడండి, నేను కాదని అనట్లేదు. కానీ దేవుడు ప్లకార్డులు పట్టుకుని నిలబడమన్నాడా, లేకపోతే ఓపికతో చెప్పమన్నాడా, లేకపోతే అసలు ఈ రోజు నువ్వు వెళ్ళొద్దు అని చెప్పాడా, ఈ ఊళ్ళో నువ్వు స్వార్థ ప్రకటించొద్దు అని చెప్పాడు? ఏం చెబుతున్నాడు దేవుడు అన్నది మాత్రం ప్రధానంగా వినాలి. ప్లకార్డులు కూడా పట్టుకోవద్దు, నువ్వు అక్కడ నిలబడు, ఫలానా ప్రదేశానికి వెళ్ళి ఈ రోజు నువ్వు నిలబడు అని చెప్పాడా? ఆ ప్రదేశానికి వెళ్ళి మనం నిలబడాలి. నిలబడితే పరిశుద్ధాత్మ దేవుడే తన కార్యం చొప్పున ఎవరినో తీసుకొస్తాడు స్వార్థ ప్రకటించడానికి, వినడానికి. సో కాబట్టి మొట్టమొదటిగా మనం పరిశుద్ధాత్మ పైన ఆధారపడదాం, పరిశుద్ధాత్మ ద్వారా స్వార్థను ప్రకటిద్దాం, యేసయ్య రాజ్యాన్ని కడదాం, ప్రజలను పరిశుద్ధాత్మ దేవుని ద్వారా రక్షణలో నడిపిద్దాం. మనకంటే వేగరముగా, మనకంటే ఎక్కువ ఆసక్తితో పరిశుద్ధాత్మ దేవుడి గారు యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటించాలని, యేసయ్య రాజ్యాన్ని కట్టాలని, మనల్ని బాగు చేయాలని కోరుకుంటామన్నాడు. థ్యాంక్ యూ. దేవుని మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, మరి మాకు సువార్త ఎలా ప్రకటించాలనేటువంటి మీ జ్ఞానం ఇచ్చినందుకు వందనాలు. ప్రభువా, ఈ రోజు వరకు మేము పక్కన పెట్టేశామేమో, పరిశుద్ధాత్మన సువార్త మేము మాత్రమే ప్రకటించాలని మేము ప్రయత్నాలు చేశామేమో, మమ్మల్ని ప్రభువా మరి మాకు ఈ జ్ఞానం ఇచ్చినందుకే వందనాలు. ఈరోజు నీతో కలిసి సువార్త ప్రకటించుటకు దేవా పరిశుద్ధాత్ముడవ తండ్రివైన దేవా యేసయ్య మా కృపను గ్రహించి నడిపించమని, దేవాది దేవుడువైన నీ ప్రజలుగా మేము ఉన్నాం కాబట్టి ప్రభువా, దేవ శక్తివంతమైన ప్రజలుగా మేము ఉన్నాం కాబట్టి ఆ శక్తిని, పరిశుద్ధాత్మడ మీ శక్తిని, యేసయ్య మీ రక్తంలో ఉన్నటువంటి శక్తిని ప్రభువా
నీ సిలువలో ఉన్నటువంటి ప్రభు, నీ సిలువలో పెట్టినటువంటి శక్తిని యేసయ్య, నీ నామంలో ఉన్నటువంటి శక్తిని, అధికారాన్ని ప్రభా మేము ఉపయోగించుకుని ప్రభా మేము స్వార్థ ప్రకటిస్తూ నీ రాజ్యాన్ని కట్టేవారుగా మమ్మల్ని ఈ రోజు నుంచి చేయమని యేసు క్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుంటున్న మా పరమ తండ్రి యేసయ్య పరిశుద్ధాత్ముడా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ రోజు నుంచి మరింత శక్తితో మీరు యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడబోతున్నారు. వీధులలోనే మాత్రమే కాదు, స్వార్థ మీ పక్కన ఉన్న వారితో కూడా. మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నా, లేదా మీరు డాక్టర్ ఉద్యోగం చేస్తున్నా, లేకపోతే మీరు రోడ్లపైన ఊడుస్తున్నా, మీ చుట్టుపక్కల ఎవరో ఒకరు ఉంటారు ఖచ్చితంగా మనతో చేసేవాళ్ళే. వాళ్ళతోటి పరిశుద్ధాత్మ దేవుడు గారు ఇచ్చేటువంటి ఆ జ్ఞానంతో మెల్లమెల్లగా స్వార్థ చెప్పడం మొదలుపెట్టండి. వారిని రక్షణలోకి నడిపించండి. థ్యాంక్ యూ. ఒకవేళ స్వార్థ చెప్పడం కాదు, నాకు రావట్లేదు అనిపిస్తే కనుక ఒక్కసారి చర్చికి వెళ్దామా? ఒకసారి చర్చిలో అట్లా దేవుడు చాలా అద్భుతాలు చేస్తా ఉన్నాడు, యేసుక్రీస్తు వారు అనేకమైన వ్యాధులు నిజం కదా, తీసివేస్తా ఉన్నాడు. ఆయన మనకు మనశ్శాంతిని ఇస్తాడు. తర్వాత ఆయన మనకు నిత్య జీవాన్ని ఇస్తాడు, పరలోకాన్ని ఇస్తాడు. మనం చనిపోయిన తర్వాత మన పరలోకాన్ని ఇస్తాడు ఆయన. ఒక్కసారి విను, నచ్చితే విను, లేకపోతే వెళ్ళిపోదు, నీ ఇష్టం అని. ఈ మాట, ఈ చిన్న మాట కూడా మన పక్క వారితో మనం చెప్పలేమా? చనువుగా ఉన్న వారితోటి వారి నరకాలోంచి కాపాడలేమా? యేసుక్రీస్తు వారు పరలోకాన్ని ఇస్తాడు మనకి అని వాళ్ళతో చెప్పలేమా వాళ్ళకి? కాబట్టి మనకు రాకపోతే కనీసం సంఘాలకైనా, మీ దగ్గరలో ఉన్నటువంటి సంఘాలకైనా తీసుకుని వెళ్ళండి. ఎందుకంటే టీఎల్ హస్బెండ్ అనే ఒక గొప్ప దైవజనుడు భారతదేశానికి వచ్చినప్పుడు అమెరికా నుంచి అతను అన్న మొట్టమొదటి మాట, భారతదేశంలో ఉన్నటువంటి పాస్టర్స్, సేవకులారా, మొట్టమొదటి మీరు అద్భుతాలు చేసే క్రీస్తుని మీకు భారతదేశానికి ప్రకటించండి. చంపేతాడనో, నరికేతాడనో, లేకపోతే దేవుడు వచ్చేస్తున్నాడనో, రాకడు వచ్చేస్తుంది, రాకడు వచ్చేస్తే మీరు అందరూ నాశనం అయిపోతారు, రండి మీరు త్వరగా వచ్చేసి బాప్తిసం పొందేయండి అని ఇదే ప్రిన్సిపల్. కానీ ఈ విధంగా ప్రకటించండి. మొట్టమొదటిగా క్రీస్తు ప్రేమను ప్రకటించండి, క్రీస్తు శక్తిని ప్రకటించండి, యేసుక్రీస్తు వారు ఆయన చేసినటువంటి త్యాగాన్ని ప్రకటించండి, ఆయన ఇచ్చేటువంటి స్వస్థతను, ఆయన ఇచ్చేటువంటి ఆరోగ్యాన్ని, ఆయన ఇచ్చేటువంటి ఐశ్వర్యం, వీటితో పాటు పరలోకాన్ని, నిత్య జీవాన్ని, ఇవన్నీ కలిపి ప్రకటించండి. ఇది మాత్రమే మీరు ప్రకటించకండి. ఎప్పుడైతే అద్భుతాలు చేయు, జీవితాలు మార్చే, సమస్యల నుంచి విడిపించే యేసుక్రీస్తు, ప్రేమ కలిగిన యేసుక్రీస్తు వారిని, మనతో నిత్యము ఉండేటువంటి యేసుక్రీస్తు వారిని మీరు ప్రకటిస్తారు, భారతదేశము మీ వెనకాల వస్తుంది, భారతదేశం మిమ్మల్ని అనుసరిస్తుంది అని టీఎల్ హస్బెండ్ అనే ఆ గొప్ప సేవకుడు మన సంఘస్థులకు చెప్పాడు. మన సేవకులకు చెప్పాడు ఆ రోజు తిరిగి. అయితే మరి ఎంతమంది ప్రేమించే క్రీస్తుని ప్రకటిస్తూ ఉన్నాం? నిజంగా రాకడ వచ్చేస్తుంది, మిమ్మల్ని నరకంలో వేసేస్తాడని భయపెట్టడానికే చూస్తున్నాం తప్ప, రాకడ వస్తుంది. అవును, ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు, ఎంతగానో మన కోసం ఆయన ఆసక్తి చూపుతూ ఉన్నాడు, మనలతో జీవించాలని చూస్తూ ఉన్నాడు. ఆయన జీవాన్ని మనకి ఇచ్చాడు, ఆయన ఇచ్చిన జీవితం మనం జీవించాలి, ఆయన ఇచ్చిన ఆశీర్వాదం మనం తీసుకోవాలి. తద్వారా ఆయన రెండవ రాకడలో వచ్చినప్పుడు మనం ఎత్తబడాలి, నిత్య జీవం పొందుకోవాలి. లేని ఎడల మనం నరకానికి వెళ్ళిపోతాం అని ఈ విధంగా సువార్త కాకుండా అనేక మంది రాకడొచ్చేస్తుంది, యేసుక్రీస్తు వారిని నమ్మకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు అదైపోతావు, నువ్వు ఇదైపోతావు, నిన్ను నరికేస్తాడు, నిన్ను చంపేస్తాడు, దేవుడు అంటే ఏమనుకుంటున్నావు, అసలు ఏమనుకుంటున్నావు నువ్వు దేవుడు అంటే అని ఈ విధంగా చెప్పవచ్చు. దేవుడు అంటే ఏంటంటే మన కొరకు నిత్యము పరిస్తపించిపోతున్నటువంటి ప్రేమ గల యేసుక్రీస్తు ప్రభుల వారు, తండ్రి గారి యేసు యెహోవా దేవుడు గారు. ఇప్పుడు తండ్రి బిడ్డ కొరకు ఒకవేళ పిల్లవాడు తప్పిపోతే తండ్రి ఆడు కనపడితే నరికేయాలి, కనపడితే చంపేస్తాను, నా దగ్గరికి రాపోతే అని నేనేం చేస్తాను చూడని అంటాడా? లేకపోతే పిల్లాడి కొరకు రేయింబగలు ఆ తల్లిదండ్రులు అతని కొరకు వేచి ఉంటారా? ప్రేమను చూపిస్తారా? కదా, తప్పిపోయిన కుమారుడు కొరకు ఆ తండ్రి ఎంతగానో ఎతనే ముందు పరిగెత్తుకెళ్ళాడు కదా, ఎంతో ప్రేమ చూపించాడు కదా. మరి ఈ ప్రేమను ప్రకటించకుండా మనం నువ్వు తప్పు చేసావు, నువ్వు క్షమాపణ పొందితేనే కానీ నువ్వు అదవ్వు ఇదవ్వు అని ఈ విధంగా దయచేసి వార్త నా ఒపీనియన్ ప్రకారం, నాకున్న జ్ఞానం ప్రకారం నేను చెప్పేది అంటే, దేవుణ్ణి ఒక కఠినాత్ముడిగాను, ఒక దుర్మార్గుడిగాను, లేకపోతే ఒక కఠినమైన యజమానుడిగాను ప్రకటించొద్దు. టాలెంట్స్, ఆ యొక్క
తలంతులిచ్చి వెళ్ళినటువంటి ఆ యజమాని ఇచ్చినప్పుడు ఈ వ్యక్తి అంటాడు, అట్టి ఆ వ్యాపారం చేయమని చెప్పి వెళ్ళినప్పుడు చెప్పి మళ్ళీ వస్తాడు. ఆయన వచ్చినప్పుడు ఈ ఈ తలంతులు ఇచ్చుకున్న వాళ్ళందరూ కూడా, ఈ నాణేలు ఇచ్చుకున్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే, కొంతమంది వ్యాపారం చేస్తారు, కొంతమంది ఎక్కువగా, కొంతమంది తక్కువగా చేస్తారు. కానీ ఒకడు అంటాడు లాస్ట్లో వచ్చి, అతను అంటాడు, నువ్వు దుర్మార్గుడు అని, కఠినాత్ముడు అని నాకు తెలుసు, అందుకే నువ్వు ఇచ్చిన తలాంతిని, నువ్వు ఇచ్చిన నాణాన్ని, నువ్వు ఇచ్చిన రోకని నేను కప్పిపెట్టాను, ఇదిగో నీకు తీసుకొచ్చి ఇచ్చాను అని అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, చెడ్డ దాసుడా, నా గురించి నీకేం తెలుసు, నన్ను దుర్మార్గుడు అంటావా, నన్ను దుర్మార్గుడు అంటా, పైగా నన్ను దుర్మార్గుడు అని ప్రకటిస్తూ నీకు ఇచ్చినటువంటి శక్తిని, నీకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆ వరాలని, ఫలాలని, ఆ యొక్క ఆశీర్వాదాన్ని దాచిపెడతావా, మళ్ళీ పైగా నన్ను కఠినాత్ముడని ప్రకటిస్తావా, నన్ను కఠినాత్ముడని పిలుస్తావా అని వాడి దగ్గర ఉన్నది కూడా తీసేసుకుంటాడు. సో కాబట్టి దేవుని ఎప్పుడు మనం కఠినాత్ముడిగా ప్రకటించొద్దు. మన సువార్తలో దేవుని యొక్క కఠినాత్మను చూపించొద్దు. కఠినాత్ముడు కాదు మన దేవుడు. మన సువార్తలో దేవుని ప్రేమను చూపిద్దాం. మీరు నమ్మకపోతే నమ్మండి అమ్మా, యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చాడు, సిలువ వేయబడ్డాడు, రక్తం కార్చాడు, ఇప్పుడు మీరు నమ్మకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతాడు అని చెప్పుకుంటా వెళ్ళిపోవడం మాత్రమేనా సువార్త అంటే? చెప్పుకుంటా వెళ్ళిపోవడం మాత్రమేనా? ఆయన మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అతను నీతో ఉంటాడు, నీ దగ్గరికి వస్తాడు, మనతో జీవిస్తాడు, మనకు కావలసినవి ఆయన ఇస్తాడు, పరలోక మనల్ని తీసుకెళ్తాడు, నరకానికి తప్పించాడు. ఇంత మంచి దేవుడు, భూమిని ఆకాశాన్ని సృష్టించింది ఆయనే, మనల్ని ఎంతగానో ప్రేమిస్తుంది ఆయనే. మన యొక్క పేర్లు జీవ గ్రంథంలో రాయబడ్డాయి యేసుక్రీస్తు రక్తం ద్వారా, ఆయన సిలువేయబడడం ద్వారా. కాబట్టి అవి తుడిచివేయబడకుండా ఉండాలనంటే, అవి చెరిగిపోకుండా ఉండాలనంటే మీరు యేసుక్రీస్తుని నమ్మండి అమ్మా, యేసుక్రీస్తుని తెలుసుకోండమ్మా, రుచి చూసి తెలుసుకోండమ్మా, రుచి చూసి తెలుసుకోండి అని ప్రేమతో ప్రకటించడం అనేసి ఈ విధంగా మనం చేసుకుంటా పోతే సువార్త సక్సెస్ అవ్వదు. థ్యాంక్ యూ. మరియు జుట్టి అయిన వాడు నియమము ప్రకారము పోరాడని ఎడల వానికి కిరీటము దొరకదు అని తిమోతి పత్రిక 2వ తిమోతి రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో చెప్పట్లేదా? మరి మనము నియమం ప్రకారం పోరాడకుండా దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మని ద్వారా పోరాడకుండా, పరిశుద్ధాత్మతో కాకుండా, పరిశుద్ధాత్మ దేవుని సహాయం తీసుకోకుండా, దేవుడు నియమించినటువంటి నియమము ఆదరణకర్తగాను, మనకు సహాయకుడిగాను, మన అధిపతిగాను ఈ లోకంలో మనల్ని నడిపించే పరిశుద్ధాత్మదేవుడి గారిని, ఆ నియమింపబడిన పరిశుద్ధాత్మదేవుడి గారిని మనం వదిలిపెట్టేసి ఆత్మలోకంలో నియమం ప్రకారం పోరాడకుండా మనం విజయం సాధించట్లేదు, మనం హింసలు పొందుతున్నాం, లేకపోతే సంఘాలు ఆశీర్వాదకరంగా లేవు, సంఘాలు బలంగా లేవు, శక్తివంతంగా లేవు అని చెప్పడం, దేవుని నిందించడం న్యాయమా? మనం నియమం ప్రకారం పోరాడకుండా ఉంటే ఆత్మలను రక్షణలో నడిపించగలమా? పాలంగిచ్చో గారు ఒక 3,000 మంది పట్టే మందిరాన్ని కట్టాడు. 3,000 మంది పట్టే మందిరంలో 300 మంది కూడా రావట్లేదు. ఇలా జరుగుతూ ఉన్నప్పుడు పక్క వాళ్ళు అనేవారంట, నువ్వు ఎందుకు ఇంత డబ్బు వేస్ట్ చేసావు, ఇంత మందిరం ఎందుకు కట్టుకున్నావు, కనీసం 3,000 మంది 300 మంది కూడా లేరు నీ యొక్క సంఘంలో అని అంటున్నప్పుడు ఇతను ఎంతో బాధపడి ఒకరోజు ఈయన ఏం చేశాడనంటే ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. ఆ మందిరంలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, ప్రభువా నేను పొద్దున్నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమైంది ప్రాబ్లం అంటే, ప్రభువా నా సంఘం విస్తరించలేదు, జనం రావట్లేదు, అసలు జనమే లేరు ప్రభువా, నా సువార్త ముందుకు వెళ్ళట్లేదు అని అంటా ఉన్నప్పుడు పాలంగిచ్చో నువ్వేం చేస్తావని అడిగాడు. నువ్వేం చేస్తావు అన్నావు నా పరిచర్య కోసం అని అడిగాడంట. ఇతను అన్నాడంట అప్పుడు అడిగినప్పుడు, ప్రభువా నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు గృహాలు దర్శిస్తూ ఉన్నాను, వీధి సువార్త చెబుతా ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, నేను అసలు ఒక్క క్షణం అక్కడ ఖాళీ ఉండట్లేదు, వాక్యం చెబుతా ఉన్నాను,
ఆదివారం సంఘం నడిపిస్తా ఉన్నాను, ఇలా ఇలా అన్ని విధాలుగా నేను చేస్తా ఉన్నాను ప్రభు, అయినా కానీ నా సంఘంలో మరి ఎందుకు జనం రావట్లేదు ప్రభు అని పాలంగిచ్చో గారు దేవుని ప్రశ్నించినప్పుడు, అప్పుడు దేవుడు అన్నాడంట, పాలంగిచ్చో అన్నీ నువ్వే చేస్తా ఉన్నావు, అన్నీ నువ్వే చేస్తున్నావు, నాకెక్కడ స్థానం ఇచ్చావు అని అడిగాడంట పరిశుద్ధాత్మ దేవుడు గారు. ఇదేంటి ప్రభు అంటే, అవును గృహాలు దర్శిస్తున్నావు, అన్ని ప్రార్థనలు చేస్తున్నావు, స్వస్థతా ప్రార్థనలు చేస్తున్నావు, వాక్యం చెప్తున్నావు, అన్నీ నువ్వే చేసుకుంటున్నావు పాలంగిచ్చో, నువ్వు నాకు స్థానం ఇవ్వలేదు కాబట్టి నేను పని చేయలేకపోతున్నాను నీ పక్షాన అని అడిగాడంట. అదేంటి ప్రభు అని అడిగినప్పుడు, సరే పాలంగిచ్చో నీకు ప్రశ్న అడుగుతాను, దానికి నువ్వు సమాధానం చెప్పు అని అడిగినప్పుడు పాలంగిచ్చో దేవుడు ఈ ప్రశ్న పాలంగిచ్చో గారిని అడిగాడు. ఏమనంటే, అరణ్యంలో పూరెళ్ళని పట్టాలని అనుకుంటే ఇజ్రాయేలీలు ఎన్ని పూరెళ్ళని పట్టేవారు? మోషే ఎన్ని పూరెళ్ళని పట్టేవాడు? చేతులతో పట్టాలనుకుంటే, తన చేతులతో తనంతట తాను పట్టాలనుకుంటే ఎన్ని పూరెళ్ళను మోషే కానీ ఇజ్రాయేలీలు కానీ పట్టేవారని అడిగాడంట దేవుడు. అప్పుడు పాలంగిచ్చో గారు అన్నారు, అరణ్యంలో పూరెలు దొరకవు కదా ప్రభా, దొరికిన అంత విస్తారంగా దొరకవు కదా అని ఆన్సర్ ఇచ్చాడు. మరి పాలంగిచ్చో నువ్వు వాళ్ళంతటా వాళ్ళు పట్టాలని చూసినప్పుడు దొరకవు, కానీ నన్ను ఎప్పుడైతే వాళ్ళ సహాయం అడిగారో, నాకు ఎప్పుడైతే ప్రార్థన చేశారో, నేను ఎప్పుడైతే వాళ్ళతో కలిసి పనిచేశానో, పూరెళ్ళను ఆ గాలి చేత తీసుకొచ్చి నేను వాళ్ళ దగ్గర పడేశాను కదా, విస్తారమైన పూరెళ్ళను తీసుకొచ్చి వాళ్ళ దగ్గర నేను పడేశాను కదా, నా గాలితోటి నేను గాలిని సృష్టించి, వాళ్ళంతా సమృద్ధిగా పూరెళ్ళను పట్టారు కదా. మరి ఈరోజు నువ్వు నాకు స్థానం ఇస్తే, పరిశుద్ధాత్మ అనే గాలి నీ సంఘంలో వీచినప్పుడు, నీ సువార్తలో వీచినప్పుడు, నీ పరిచర్యలో వీచినప్పుడు, నీ ఇంటిలో వీచినప్పుడు, జనములను ఆత్మలను నేనే తీసుకొస్తాను పాలంగిచ్చో. ఆ గాలి ద్వారా నేనే తీసుకొచ్చి నీ యొక్క మందిరంలో పెడతాను, నేనే తీసుకొచ్చి నీ యొక్క సంఘంలో పెడతాను. ఆ అభివృద్ధిని, ఆ ఆశీర్వాదాన్ని నేనే తీసుకొచ్చి నీ యొక్క సంఘంలో పెడతాను, నీ ఇంట్లో పెడతాను. నువ్వు నాకు స్థానం ఇవ్వలేదు కాబట్టి నేను ఏం చేయలేకపోయాను పాలంగిచ్చో, నీ కొరకు చేయలేకపోతా ఉన్నాను. నువ్వు నన్ను ఎప్పుడు వెనక పెడతానే ఉన్నావు, నీ అంతటి నువ్వు కష్టపడాలనుకుంటున్నావు. పరిశుద్ధాత్ముడు అన్నాడంట, నువ్వు నాకు స్థానం ఇవ్వట్లేదు అని అన్నప్పుడు అప్పుడు ఇతను ప్రభువా నన్ను క్షమించు, అయితే నువ్వు దేవా నీవే ఈ సంఘానికి ప్రధానమైనటువంటి సేవకుడు, ప్రధాన కాపరి, నేను నీ అసిస్టెంట్గా ఉంటాను ప్రభువా, నువ్వే జరిగించు ప్రభువా, నీపై నేను ఆధారపడతాను అని పరిశుద్ధాత్మ దేవుని గారి యొక్క అధికారానికి ఎప్పుడైతే పాలంగిచ్చో గారు అప్పగించుకున్నాడో, ఆ 300 ఉన్న సంఘం 3000కి పెరిగింది, 3000 ఉన్న సంఘం 6000కి పెరిగింది. ప్రపంచంలోని అత్యంత పెద్ద సంఘాన్ని కట్టినటువంటి సంఘాన్ని కట్టినటువంటి వ్యక్తి పాలంగిచ్చో గారు. పరిశుద్ధాత్మ దేవుని ద్వారా, తన చేతులతో కాదు, తన ప్రార్థనతో కాదు, తన సొంత జ్ఞానంతో కాదు, తన యొక్క మాటలతో కాదు, పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడ్డాడు. 3,000 మంది కూడా లేరు ప్రభువా అనుకున్నటువంటి సంఘాన్ని 12 లక్షలు అనుకుంటండి, 12 లక్షల మంది సంఘాన్ని చేశాడు దేవుడు. 400 సంఘాలను ప్రపంచ దేశాలంతా కూడా ఆయన సంఘాన్ని విస్తరింపచేశాడు. చిన్న చిన్న మందిరాలు కట్టాడు. 40,000 మంది లక్షాధికారులు, కోటేశ్వరులు ప్రతి వారము ఆయన ముందు కూర్చుంటారు. ఆయన బిజినెస్లన్నీ వదిలేసి, వాళ్ళ బిజినెస్లో, వాళ్ళ ఆఫీసులు అవన్నీ పట్టించుకోరు ఆ రోజు వాళ్ళు. 40,000 మంది కోటేశ్వరులు పాలంగిచ్చో గారికి వాక్యాన్ని వినడానికి వస్తారు ఆదివారం రోజు. 12 లక్షల మంది ప్రజలు ఉన్నారు, అవును, కానీ ఈరోజు ఎంతమంది కోటేశ్వరులు డబ్బుని కాదనుకుని, అంటే డబ్బు కంటే శ్రేష్టమైన వాక్యాన్ని పాలంగిచ్చో గారు మాకు పరిశుద్ధాత్మ ద్వారా అందిస్తూ ఉన్నారు, డబ్బు మాకు ముఖ్యం కాదు అని వాళ్ళు వచ్చి పాలంగిచ్చో గారి యొక్క వాక్యం వినేవారు. మరి ఈరోజు మరి ఎందుకు మనోళ్ళు ఇంకా డబ్బు వెనకాలే పరిగెడతా ఉన్నారు? ఎందుకు పరిగెడతా ఉన్నారు? మనం పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడదాం. పాలంగిచ్చో గారు వలె గొప్ప గొప్ప సంఘాలను కడదాం, దేవుని రాజ్యాన్ని కడదాం, ప్రజలందరినీ రక్షణలోకి నడిపిద్దాం. అటువంటి అభిషేకం మీ పైన, నా పైన నిత్యము దేవుడు ఇచ్చాడు. అది మనం ఉపయోగించుకుందాం గాక. ఆమేన్.